జరిగినటువంటి ఈ యొక్క యుద్ధము వలన 2 కేటగిరీ ఆఫ్ ఏంజల్స్ గా మనం విభజిస్తున్నాము. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే గుడ్ ఏంజల్స్, మంచి దూతలు. రెండవ కేటగిరీ చెడ్డ దూతలు, బ్యాడ్ ఏంజల్స్. ఇవి దేవుడి చేత ఈ 2 కూడా సృజింపబడ్డాయి. కానీ దేవుడు చెడ్డగా మంచిగా సృజించలేదు, అన్నిటిని ఒకలాగే సృజించాడు. కానీ మనకు ఎలాగైతే ఫ్రీ విల్ ఇచ్చాడో వాటికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. దానివల్లనే కదా లూసిఫర్ ఆ యొక్క నేనే ఎందుకు ఆరాధించాలి, నన్ను ఆరాధించుకునేలా చేస్తానన్నాడు. మనం ఎప్పుడైతే సృష్టికర్తను కాకుండా సృష్టిని ఆరాధించడం మొదలు పెడతామో దేవుని దృష్టిలో అది పాపము. దేవుని దృష్టిలో పాపం అంటే దేవుని ఆరాధించే వారందరి దృష్టిలో కూడా పాపమే. సృష్టిని కాకుండా సృష్టికర్తను మనం ఆరాధించాలి. దూతలను ఆరాధిస్తున్నామంటే సృష్టికర్తను ఆరాధిస్తున్నట్ట, సృష్టిని ఆరాధిస్తున్నట్ట, సృష్టిని. అందుకే దూతల్ని మనం ఆరాధించకూడదు. అందుకే లూసిఫర్ ఎప్పుడైతే నన్ను ఆరాధించండి అన్నాడో వెంటనే డిస్క్వాలిఫై చేసేసాడు ప్రభు. నువ్వు రాయి రెప్పని ఆరాధిస్తా ఉంటే, లేకపోతే చెట్టు మొక్కని ఆరాధిస్తా ఉంటే, లేకపోతే జంతువుని ఆరాధిస్తా ఉంటే దేవుడికి నచ్చదు. ఎందుకంటే అది ఆయన యొక్క సృష్టిలో భాగము. నీకన్నా కింద స్థాయిని నువ్వు ఆరాధిస్తే నువ్వు దానికన్నా కింద స్థాయికే వెళ్తావు. అందుకే పాపాన్ని ఆరాధించకూడదు, పరిశుద్ధతను ఆరాధించాలి.